పంతులు గారు అయ్యా పంచాంగం చూసి ఈ రోజు మన దినఫలం ఎలా ఉందో చెప్పండి. ఓ దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి నీకు. ఏండే బాబిరెడ్డి గారు దినపరాలు చూపించుకుంటున్నారా? యా నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు, ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి, మాట్లాడిచ్చా. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో నా దినపరం ఎలాగుందో చూసుకుంటాను, ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కన పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాబిరెడ్డి గారు. అవతరావిడ ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్యన తగలెచ్చిపోతున్నావంట. ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా మహాదేవపురం నుంచి బాబిరెడ్డి గారని. నువ్వు ఏదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావు. నువ్వు ఎవడ పక్క ఎస్ఐవో నాకు తెలిసినారా? కొట్ల గొప్ప నువ్వుని బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు. నువ్వు ఎస్ఐలేట్రా, పగిలిపోతారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను. దమ్ముంటే రారా, పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. భేషుగ్గా ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది. ఏమైనా పడతలేదు. నేను చెప్తాను అమ్మో కదా నువ్వు. అయ్యా ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అరిగో నీలో బాపిరెడ్డి ఎవరు? ఎరా మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాను, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా ఏదావా అని? అబ్బాయి ఇప్పుడు నుంచి బంధుపత్తులు ఎందుకులేండి, నెగ్గినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకం అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు, రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంట? ఇయం వార్తా స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో. నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారు, మీకు అర్థం కావట్లేదు. అంత బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు అమ్మాయి నువ్వా? అర్జెంట్ ఇంటికాడ ఎన్ని లట్ల కాపడం పెడితే అని చచ్చిపోయిన ఇక్కడ. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అంచదు నీకు, నాకేంట్రా కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందేంట్రా. సెంటర్లు చేంజ్ అవుతులేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళకపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక బిసికి చంపించుకుంది నేను. ఇయే కదా రెండు పాత్రలు. అంతేకనండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. అటవలేంటి నాన్న. బాతు బచ్చాలు జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోని. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం తినడం తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను ఏ నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు.
సరే చెప్పండి. Follow me. ఏమన్ ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా. ఆహా ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పెట్టండి. అరే బాధ బచ్చని ఉండరా అన్న నాన్న, పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడు నువ్వే కదా. నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలుకో తీసుకురా. అన్నా, ఏం నాన్న, ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారం వేస్తావరా? కాకి రంగు మిలిటరీ. ఈ అబ్బా, వదిలేరా వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండ్రా. కంపా? అవునరా, ఇప్పుడే వస్తా. ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. చూడు భలే ఉందిరా. ఆహా, భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డు కొడతాడు. చెప్తా మా నాన్న పని. ఏమండి, చిన్నాపురమా? అబ్బా, నువ్వు ఎదురు రాకే. తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు, డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు? లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమాలాగా ఉన్నాయి. ఏం పాపం? చక్కలు మీకు ఏంటి మన మీదే? పాప, చిన్న పాప. నాకు మూడ్ లేదు. 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది? అత్తరా? చిచ్చి, అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. ఏంటి వచ్చిందా? వచ్చింది. ఉచ్చకంపు. ఉచ్చకంప. మహామంత్రికుణ్ణి. నా వల్లే కాని పని ఆ మర మనిషి వల్ల ఎలా అవుతుందిరా? అవుతుందో కాదో ఆ సైంటిస్ట్ గారు ఆలోచించి చెప్తాన్నాడుగా. ఊరికే తొందరపడతావు ఎందుకు? కాఫీ 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 అని కాకిలా రవకరా. అక్కడ పెట్టరా. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే. కోపగించ గురువా, అదే మర మనిషి. సైంటిస్ట్ మోసగాడురా. మనిషికి ఈ విధంగా కవచాలు తొడిగాడురా. అంటే బుద్ధి లేని వేధవా అని అర్థం. తద్ధిత శిశువా, ఈ మర మనిషి ఆ ఘటోత్కచుణ్ణి చంపగలడని ఆశగా ఉందిరా.